ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని సిద్ధవటం మండల జేఏసీ కమిటీ సభ్యులు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. జేఏసీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధవటం 187 సంవత్సరంలో జిల్లాగా కొనసాగిందన్నారు. 2004 నికి ముందు కడప జిల్లా, కడప నియోజకవర్గంలోనే కొనసాగిందన్నారు. తర్వాత కాలంలో రాజంపేట ఉంటూ కడప జిల్లాలో కొనసాగిందన్నారు. ప్రస్తుతం 2 మండలాలను కడప నుండి వేరుచేసి అన్నమయ్య జిల్లాలో ఉంచడం సబబు కాదన్నారు. కడప ఇక్కడున్న 2 మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యం ఉంటుందన్నారు. కడప 20 కిలోమీటర్లు దూరంలో ఉంటే రాయచోటి 85 కిలోమీటర్లు ఉండటంతో ప్రజలు జిల్లా హెడ్ క్వార్టర్కు చేరుకోవాలంటే కష్టతరమైన విషయం అన్నారు. కావున ప్రభుత్వం చొరవ చూపి 2 మండలాలను యథావిధిగా కడప జిల్లాలోనే కొనసాగించాలని వారు కోరారు. ప్రభుత్వానికి తెలియజేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేశాము. 1807వ సంవత్సరంలో సిద్ధవటం అనేది కడప జిల్లాకు జిల్లా కేంద్రంగా వెలసిల్లినటువంటి ప్రాంతము. గత ప్రభుత్వం కూడా జిల్లాల విభజన సందర్భంగా సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపినా కూడా సిద్ధవటంకున్న చరిత్రను, కడప జిల్లా కేంద్రానికి ఉన్న సమీప ప్రాంత కారణాల రీత్యా గత ప్రభుత్వము నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కడప జిల్లాలోనే కొనసాగిస్తుంది. ఇప్పుడు మా సిద్ధవటం మండల ప్రజలందరి కోరిక కూడా యథావిధిగా సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నాం. మండలము అనాదిగా కడప కాన్స్టిట్యూన్సీలో ఒకప్పుడు కొనసాగుతూ ఉంటుంది. బ్రిటిష్ హయాంలో నుంచి కూడా కలెక్టరేట్ ఇక్కడే ఉంటుంది. అది ప్రస్తుతం సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేదానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు జేసీకి తెలుస్తున్నది. కాబట్టి దయచేసి ఈ ప్రతిపాదనను విరమించుకొని మాకు దయచేసి న్యాయం చేయాల్సిన కోరడం అనేది మమ్మల్ని కడప కాన్స్టిట్యూన్సీలోనే, కడప జిల్లా కేంద్రంలోనే కొనసాగటకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం. అదన్న మా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు మా సోదరులకు, నా మిత్రులకు అందరికీ, ఇప్పుడు మన సిద్ధవటం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము ఇక్కడికి రావడం మొదటి విషయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన సిద్ధవటం మండలం బ్రిటిష్ కాలం నుండి 1807 టైంలో కూడా జిల్లా కేంద్రంగా ఉండింది. 2009 వరకు కూడా మన సిద్ధవటం మండలం వచ్చి మన కడప జిల్లాలో ఉండింది. కానీ అప్పటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం అయితే ఓటింగ్ లిస్ట్ మన ఓటింగ్ ద్వారా మనం రాజంపేటలో కలపడం జరిగింది. కానీ తర్వాత కూడా మనకు ప్రతిదానికి జిల్లా కేంద్రం వచ్చి ఇదే ఉంది, కడప జిల్లానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాల రీత్యా గత ప్రభుత్వంలో కూడా ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం జరిగింది. ఏర్పడినప్పుడు కూడా అన్నమయ్యలో కలిపినా కూడా అందరి ప్రజలకు నుంచి వచ్చిన వినతులను, వ్యతిరేకతలను వాళ్ళు చూసుకొని అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సత్వర చర్య తీసుకొని అప్పుడు నాయకులు చొరవతో మళ్ళీ దీన్ని మన మండలం వచ్చి మన కడప జిల్లాలోనే ఉంచేశారు. ఇది చరిత్ర రీత్యా మన మండలం ఎప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఈ మండలాన్ని తీసుకొని పోయి రాయచోట్ల కలపడం అంటే తల్లి నుండి బిడ్డను వేరు చేయడం. ఫస్ట్ అది విషయం. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం ఎంత పాపమో, ఇక్కడ ఉండే ఈ సిద్ధవటం మండలాన్ని తీసుకొని పోయి రాయచోట్ల కలపడం కూడా అంత ఇచ్చిన పాపం. ఇక్కడ ఉండే ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అది ఇప్పుడు ఉండే కూటమి నాయకులందరూ అర్థం చేసుకొని దీని మీద సత్వర న్యాయం తీసుకొని మా మీద మండలాల మీద కక్ష సాధింపు చర్య కాకుండా మా మండల వాసులకి, మండల ప్రజలకి అందరికీ మీరు సానుకూలంగా స్పందించి అందరూ వచ్చారు. ఈరోజు వచ్చి మేము జేఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధవటం జేఏసీ అందరూ ఉన్నారు దీంట్లో. రాజకీయవేత్తలు అయితేనేమి, మళ్ళీ పత్రికా మిత్రులు, విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈరోజు మేము పోరాట దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు మేము మా మండలాన్ని మాకు ఇచ్చినంత వరకు మేము దీన్ని విరమించేదే ఉండదు. దీనికి ఎంతటి పోరాటాలైనా మేము చేయగలుగుతాము. శక్తి వంచన లేక దీని మీద ఏ చర్యలు జరిగినా కూడా దానికి మేమంతా గట్టిగా నిలబడి దీన్ని మా మండలాన్ని మేము సాధించుకునేదాకా వదిలేదు లేదు. ఎందుకంటే మా తల్లి నుండి ఒక బిడ్డని వేరు చేయడం ఎంత ఇదిగా ఉంటుందో, మేము పుట్టిన గడ్డ నుంచి తీసుకొని పోయి మమ్మల్ని రాయచోట్ల కలపడం ఎక్కడ న్యాయం అండి? కూటమి పెద్దలు కానీ, కూటమి నాయకులు కానీ దీని మీద చొరవ తీసుకొని, లేకుంటే ఇది ఈరోజు స్టార్ట్ అయిన ఈ పోరాటం వచ్చి మహా పోరాటంగా ఇది సునామీగా తయారై మీ ప్రభుత్వానికి 2 మండలాల్లో ఇబ్బంది కాకుండా ఉండాలంటే దీని మీద సత్వర చర్య తీసుకొని ఇక్కడ ప్రజలకి మీరు వచ్చి మేము సంక్షేమ పాలన అంటున్నారు కదా, గత ప్రభుత్వం చెడు చేసింది అన్నారు. ఓకే, హ్యాపీ. మదనపల్లి 50 కిలోమీటర్లు ఉండే మదనపల్లిని తీసుకొని పోయి జిల్లా చేసినప్పుడు మమ్మల్ని 90 కిలోమీటర్లు ఉండే వాళ్ళని తీసుకొని పోయి రాయచోట్లో కలపడం ఏ న్యాయము?
మాకు మీరు రాజంపేట కేంద్రంగా చేయండి, మేము వద్దడం లేదు కదా, రాజంపేట కేంద్రం చేయండి, మేము దాంట్లో అయినా ఓకే. లేని పక్షంలో మమ్మల్ని కడపలో కలపండి, మాకు యథావిధిగా ఉండేదాన్నే మాకు పెట్టండి. మేము కొత్తగా వచ్చి మాకు వచ్చి ఏదో మీరు తయారు చేసి మీతో కాని దాన్ని తీసుకొని వచ్చి మేము ఇవ్వడం అడగడం లేదు కదా. ఎటువంటి ఉండే వాటిని అలాగే చేయాలి. ఈ రెచ్చగొట్టే ధోరణిలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేది చేయకూడదు. ఏ పరిపాలన కూడా అది గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ చొరవ తీసుకొని దీని మీద మా ప్రజల బాధను, మనోవేదను, ఈ ఉసురు మీకు తగలకుండా ఉండాలంటే మీరు దీని మీద బాగా తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని మా మండలాన్ని మాకే ఉంచండి. లేకుంటే దీని మీద జరిగే పరిణామాలు జేఏసీ ద్వారా, జేఏసీ సభ్యులు, మండల ప్రజలు అందరూ కలిసి చాలా తీవ్రంగా దీని మీద మేము ప్రతిఘటిస్తాం. దీని మీద ఏ విధంగా దీని మీద రాజీ పడే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే ఈరోజు మేము మన ఎంఆర్ఓ గారికి అర్జీ రాసుకొని దాని ద్వారా అందరూ కలిసి సంతకాలు పెట్టి సంతకాల సేకరణ చేసి తీసుకొని వచ్చి ఇచ్చాము. దాని మీద ఎంఆర్ఓ గారు కూడా నేను పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తామన్నారు. దీని మీద సత్వర నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయాలి. చేయని పక్షంలో దీన్ని మేము మాకు న్యాయం చేయని పక్షంలో మేము చేసే దీక్షలు అన్నీ కూడా కఠినంగా ఉంటాయి. ఈ మూలంగా అందరూ నన్ను అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు ధన్యవాదాలు. ఏం చేస్తాను మీడియా మిత్రులకు, అలాగే పత్రికా విలేకరులకు, అలాగే ఇక్కడ ఉన్నాం. మేము ఇప్పుడే ఈరోజు అన్నమయ్య జిల్లా చేసిన మాకు ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో రాయచోటి కలప అనేది ఇన్ని విధానాలు చేసి చాలా ధర్నాలు చేసి అరాచకంగా చేశాం గత ప్రభుత్వంలో. కనీసం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన మన నాయకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం నాయకులు ప్రతి పేరు కానీ చెప్పుకోవాలని కనీసం కలిసి చేనేత కారుకు చాలా బాగ్రాపేట నుంచి మాధవరం మొత్తం వేసుకున్న చేనేత కారు చాలా పేదవాళ్ళు. అలాంటి చేనేత వాళ్ళు కనీసం ఎత్తి ఇచ్చుకొని ఇవ్వాలన్నా కానీ ఎంత దూరం అవుతుంది, ఇలా పోతే ఘాటు కింద పోవాలి. కనీసం ఉన్న సాటన్నా ఉంటే కానీ రాజపేట అన్న జిల్లాగా చేసి లేదా కడప అన్న మా చేయండి. అంతేగాని ఇలాంటివి చేసి మా పెద్దలు గౌరవించి ఇలాంటి ఆలోచన చేసి తను మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే నెక్స్ట్ మేము రేపు కానీ మొన్నాడు కానీ ధర్నా చేసుకుంటూ సిద్దివాట మండలం ఉప్పరపల్లి నుంచి దాదాపు ఒక 250 జనాలు పెట్టి పాదయాత్రగా వచ్చి కలెక్టర్కు వినపత్రం ఇచ్చే అవకాశం కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై కొనగల కూటమి, జై బీజేపీ, జై తెలుగుదేశం. ఢిల్లీ రాయచోటిలో కలపడం చాలా చాలా దారుణమైన విషయము. రాయచోటి హెడ్ క్వార్టర్ చేసి ఈ సిద్దివాట మండలం కడపకు అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి సిద్దివాట మండలాన్ని తీసుకుపోయి రాయచోటి హెడ్ క్వార్టర్ చేసి మీరు ప్రతి పనికి రాయచోటికి పోవాలని చెప్పి గైడ్లైన్స్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయము. సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలోని ప్రజలందరూ కూడాను, అన్ని విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు బయటకు చెప్పుకోలేని విధంగా పొగలు కక్కుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. రాజకీయ నాయకులు కూడా ఇంకా భుజానికి ఎత్తుకోవడం లేదు. ఈ యొక్క కలపడం అనేదాన్ని, సిద్దివాటాన్ని తీసుకుపోయి రాయచోట్ల కలపడం అనేదాన్ని రాజకీయ నాయకులు భుజానికి ఎత్తుకోవడం లేదు. ఓట్లకు మాత్రమే ముందుకు వస్తారు. వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈ యొక్క బాధ్యతను తీసుకొని ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క సిద్దివాట మండలాన్ని యథావిధిగా కడపలో ఉంచడమా, లేదంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేసి మాకు హెడ్ క్వార్టర్గా సిద్దివాటాన్ని రాజంపేటలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. కావున దయచేసి ప్రభుత్వ రంగ పెద్దలు, కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు సవినయంతో సామాన్య ప్రజల యొక్క వినతులను స్వీకరించి మా యొక్క ఆర్తనాదాలను మీకు వినిపించేలా మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మండల ప్రజలంతా కూడా కలెక్టర్ గారిని కలుస్తున్నాము. మిమ్మల్ని కలిసే అంత స్తోమత కూడా మా దగ్గర లేదు, కానీ తలా ఇంత చందాలు వేసుకొని కూడా మిమ్మల్ని కలచాలనే ఉద్దేశంతో తొందరలో ఉన్నాం సార్. మంగళగిరికి వచ్చి మీకు కూడా మా యొక్క బాధను చెప్తాము. రాజకీయ నాయకుల మాటలే వినొద్దు సార్, సామాన్య ప్రజల మాటలు వినండి. ఇక్కడ కనుక్కోండి ఏం జరుగుతుంది కింది స్థాయిలో. సామాన్య ప్రజల్లో ఏదన్నా మీరు పెట్టి మీ యొక్క మనుషులను పంపించేసి ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగులను పంపించి ఇక్కడ ఏం జరుగుతుంది, సామాన్య ప్రజలు ఏం కోరుకుంటాననేది మీరు కూడా తెలుసుకోవాలి సార్. ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు చెప్పింది విని మీరు డిసైడ్ చేసుకొని ఇది ప్రకటించడం ఇది భావ్యం కాదు. మీరు 30 రోజులు గడువు ఇచ్చారు, సంతోషము. ఈ 30 రోజులలో కూడా తీవ్రమైన వ్యతిరేకత, ఎన్నో వందలాది అర్జీలు వస్తాయి సార్ మీ దగ్గరికి. ఇవన్నీ పరిశీలించి మమ్మల్ని కడపకే ఉంచండి, లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించి రాజంపేటకు మమ్మల్ని కలపాలని చెప్పేసి సవినయంగా ప్రజలందరి తరఫున మేము చేనేత కార్మికులము,
రకరకాలైనటువంటి వ్యక్తులు మీ పొద్దు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి సారికి వినతి పత్రం అందించాము. మా గోడును కాస్త పట్టించుకొని మమ్మల్ని యథావిధిగా మా పనులు మాకు ప్రశాంతంగా జరిగేటట్టు చూడండి సార్. మా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అన్నమయ్య జిల్లాలో సుమారు 7 నియోజకవర్గాల నుంచి ఈ ప్రభుత్వం 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఒకటి మదనపల్లి, 2 రాయచోటి కేంద్రాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ద్వారా 7 నియోజకవర్గాలను 2 జిల్లా కేంద్రాలుగా విభజించడం సంతోషకరమైన విషయం. అయినప్పటికీ మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబలపల్లె ఈ 4 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్గా మదనపల్లి చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలను హెడ్ క్వార్టర్గా రాయచోటిని చేయడం చాలా సంతోషం. అయినప్పటికీ ఆ రోజు 2019లో కూటమి ప్రభుత్వం నాయకులు హామీ ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఉద్యమాలకు ఆనాటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను రెవెన్యూ డివిజన్లుగా సపరేట్ చేస్తూ కడప జిల్లా కేంద్రంగా పెట్టారు. కానీ 4 మండలాలను ఈ 2 మండలాల నియోజకవర్గంగా కొనసాగింది. మరి ఈ ప్రభుత్వానికి గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి వారు కూడా ఆలోచించాలా. ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినటువంటి నాయకులు ఈ రోజు కూడా కలిసికట్టుగా ప్రయత్నిస్తే రాజంపేట జిల్లా కేంద్రంగా కొనసాగించాలి. లేని పక్షంలో సిద్ధవటానికి కనీసము 3-4 కిలోమీటర్లు ఉన్నటువంటి కడపలో కొనసాగించే విధంగా ఇక్కడ జేఏసీ ఏర్పాటు జరిగింది. ఏ ప్రభుత్వానికైనా వినతులు ఇచ్చేటువంటి వారిని అందరినీ స్వీకరిస్తారు. మనకు 30 రోజుల పాటు గడువు ఉంది కాబట్టి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడతారు. తప్పకుండా ఈ మండల వాసుల యొక్క వినతులు స్వీకరించి ఆయన తప్పకుండా ఈ మండలాన్ని కడపలో చేరేంత వరకు చేర్చుతాడని మాకందరికీ నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అనే దిశలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్దలపైన ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ ప్రతిపక్షం అయితేనేమి అధికార పక్షం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు మనం వేసేటువంటి పునాది భావితరాల యువతకు ఒక ముసలి వాళ్ళు వెళ్ళాలన్నా, ఒక చిన్న పిల్లవాడికి సమస్య కావాలన్నా కనీసం ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఎంఆర్ఓ గారైనా సరే, ఒక సిద్ధవటము ఎస్ఐ గారైనా సరే వాళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం అయితేనేమి ప్రభుత్వం ఇతరులకైతే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క నినాదం ఏంటంటే కేవలం కడప జిల్లాలో నియోజకవర్గంలో మనమల్ని కలపడము, జిల్లా కేంద్రంగా కడపను సాధించేంత వరకు అందరూ కూడా పోరాటాలు చేస్తారు. ఇది ఎవరు కూడా వ్యక్తిగతంగా కాదు, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తొందరగా ముందుకు తీసుకెళ్లి గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వీకరించి తప్పకుండా చేరుస్తుందని మాకు నమ్మకం ఉంది. జై హింద్.